రెడీగా ఉన్నారా వాక్యం వినటానికి? గత వారము మనం ఏం మాట్లాడుకున్నాము? ప్రార్థన అనే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రార్థన ఎలాగా మన జీవితాల్లోకి రూపాంతరపు అనుభవాన్ని తీసుకొని వస్తుందో, ప్రార్థన ఎలాగా మన స్పిరిచువల్ స్టేటస్ని, ఆత్మీయ స్థితిని ఎలా మారుస్తుందో, ప్రార్థన ఎలాగా ఒక వ్యక్తిని గురించి చూసాం. యాకోబు ఇశ్రాయేల్గా మారటం, తర్వాత సీమోను కేఫాగా మారటం. ప్రార్థన ఎలాగా స్థిరత్వం తీసుకొస్తుందో మన జీవితాల్లో, వీటన్నిటి గురించి మనం ధ్యానించాం. ఓకే, ఈ వారం కూడా ప్రేయర్ సిరీస్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. మేబీ ఈ సంవత్సరం ఆల్రెడీ 26వ తారీఖులోకి వచ్చాం మనం. మేబీ ఇంకా ప్రార్థన చేయటం మీరు ప్రారంభించకపోయినట్లయితే మేబీ ఈ దినం నుండి అయినా ప్రార్థన చేయటం ప్రారంభించాలి అని కోరుతా ఉన్నాను. ఆమేన్. ప్రార్థన చేయాలి. మనం దేవుని కృపను మనం అనుభవించాలంటే ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా మనం ముందుకు వెళ్ళాలంటే ప్రార్థన చేయాలి. దేవుని సత్యాలు మనం గ్రహించి మనము అన్ని విషయాల్లో స్థిరపరచబడాలంటే మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది నాతో ఉన్నారు? ప్రార్థన అనగా ఆటోమేటిక్గా డల్ అయిపోయారు. మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన మీటింగ్, ప్రేయర్ మీటింగ్ అంటే ఆటోమేటిక్గా డల్ అయిపోతారంట విశ్వాసులు. ఈ మధ్య ఒక గొప్ప దైవజన్ చెప్తా ఉన్నాడు. మేబీ వర్షిప్ కన్సర్ట్ అంటే అందరు వస్తారంట, కాన్ఫరెన్స్ అంటే అందరు వస్తారంట, కానీ ప్రేయర్ అంటే మాత్రం అక్కడ దగ్గరలో కూడా ఉండరు అనమాట. ఈ సంవత్సరం మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది నాతో ఉన్నారు? ఓకే, వాక్యంలోకి వెళ్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనందరికీ తెలిసిన భాగం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగటం వల్ల రూపాంతరం పొందిడి. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడో సంఘం మీద, అక్కడ కొంతమంది విశ్వాసులు దేవుని ఆత్మ చేత నింపబడి వాళ్ళు యెరూషలేములో నుండి రోముకి వెళ్ళారు. యెరూషలేం నుండి వాళ్ళు రోమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ హౌస్ చర్చెస్ అనేవి వాళ్ళు ప్రారంభించారు. అంటే హౌసెస్లో, గృహాల్లో సంఘాలు నడిపిస్తూ ఉండేవాళ్ళు. అలాగా రోము ప్రాంతంలో సువార్త ప్రకటించబడటం, లేకపోతే పరిచర్య అనేది స్థాపించబడటం మనం చూస్తూ ఉన్నాం. రోము ప్రాంతము మీ అందరికి తెలుసు, రోమా సామ్రాజ్యంలో నుండి వచ్చిన చక్రవర్తులు ఆ దినాల్లో ప్రపంచాన్ని వారు పరిపాలించేవారని మీ అందరికీ తెలుసు. పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు క్లాడియస్ అనే ఎంపరర్ ఉండేవాడు. క్లాడియస్ అనే రోమా చక్రవర్తి ఉండేవాడు. క్లాడియస్ అనే రోమా చక్రవర్తి ఏం చేశాడంటే, ఈ యూదుల ద్వారా, లేకపోతే యెరూషలేంలో నుండి పరిశుద్ధాత్మ పొందుకొని రోముకు వచ్చి సేవ ప్రారంభించిన వారి ద్వారా క్రైస్తవత్వం అనేది రోమ్లో పెరుగుతుందని క్లాడియస్ ఏం చేసేవాడంటే, ఎవరైతే యూదులుగా ఉన్నారో వాళ్ళని రోమ్లో నుండి బయటకు పంపించేసేవాడు. పౌలు ఈ రోమ్లో ఉన్న సంఘాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే రోము ప్రాంతము, లేకపోతే రోమా అనే ఈ పట్టణము, ఈ ప్రదేశంలో వాళ్ళకి పోలిథెయిజం అనేది ఉండేది. అంటే వాళ్ళు అనేక మంది దేవుళ్ళని
దేవతల్ని వాళ్ళు పూజించేవాళ్ళు. సో వాళ్ళు పూజించడం మాత్రమే కాదు, ఆ దేవుళ్ళు దేవతల యొక్క సంస్కృతిని వాళ్ళు కలిగి జీవించేవాళ్ళు, ఆ కల్చర్ని వాళ్ళు కలిగి జీవించేవారు. కానీ యెరూషలేం నుండి రోమ్కి వచ్చిన విశ్వాసులు, లేకపోతే యెరూషలేంలో పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్మను పొందుకున్నవారు, వారితో పౌలు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మీరు రోమా యొక్క సంస్కృతిని, రోమా యొక్క అలవాట్లని, పద్ధతుల్ని, అక్కడున్న అనేక మంది దేవుళ్ళని దేవతల్ని ఆరాధించే సంస్కృతిని మీరు వదిలేసి రాజ్య సంబంధమైన సంస్కృతిలోకి మీరు రావాలని చెప్తా ఉన్నారు. రోమాలో ఇంకా కొన్ని విషయాలు జరుగుతూ ఉండే. ఆ దినాల్లో వాళ్ళు జంతు బలులు అర్పించేవాళ్ళు, యానిమల్ సాక్రిఫైసెస్ చేసేవాళ్ళు. సూర్యుడిని, చంద్రుడిని, జూపిటర్ని, మార్స్ని, నక్షత్రాలని వాళ్ళు ఆరాధించేవాళ్ళు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు పౌలు ఆత్మీయంగా రోములో ఉన్న సంఘాన్ని, లేకపోతే రోమాలో ఉన్న సంఘాలతో ఏం మాట్లాడుతున్నారంటే, మీరు దేవునికి మీరు సజీవంగా రావాలి. మీ ఆచారాలను బట్టి లేకపోతే మీ పద్ధతులను బట్టి దేవుణ్ణి చూడటం కాదు, కానీ ఒక రాజ్య సంబంధమైన సంస్కృతి అనేది ఉన్నది, ఒక కింగ్డమ్ కల్చర్ అనేది ఉన్నది. అందుకని ఈ భాగంలో పౌలు ఏం రాస్తా ఉన్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధంను దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడానికి. మన శరీరాలను ఎలా సమర్పించుకోవాలంటే దేవునికి సజీవ యాగంగా, యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. ఎప్పుడైతే మన శరీరాల్ని మనం దేవునికి సమర్పిస్తామో, దేవుని యొక్క అగ్ని, లేకపోతే దేవుని యొక్క కృప, దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ప్రత్యక్షం అవటం ప్రారంభమవుతాయి. మనం ఏం చేయాలంటే, మన శరీరాలను ఏం చేయాలంట, సజీవ యాగంగా, ఇది ఒక సాక్రిఫైస్ అంట, ఇది ఒక యాగం అంట. సో ఎప్పుడైతే మన శరీరాల్ని లేకపోతే మన దేహాల్ని దేవుని బలిపీఠం మీద మనం పెడతాం, అది ఎలా చేస్తామంటే ప్రార్థన ద్వారా మనం చేస్తాం. అంటే ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే, దేవునికి మనల్ని మనం సంపూర్ణంగా మనము సమర్పించుకుంటాం. లోతైన ప్రార్థన అనుభవం గురించి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ప్రార్థనలో మనం ఏం చేస్తాం, దేవునికి మనము సంపూర్ణంగా సమర్పించుకుంటాం. అంటే ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని చేయటానికి, టు డూ ద విల్ ఆఫ్ గాడ్, ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని చేయడానికి మనల్ని మనం అప్పగించుకుంటాం. ఎప్పుడైతే సజీవ యాగంగా మనం అర్పించుకుంటామో దేవునికి, ఆయన అగ్ని వచ్చి మనల్ని దహిస్తుంది. హల్లెలూయా. ఎవరైతే సజీవ యాగంగా ఈ ప్రార్థన అనే ప్రక్రియలో, ప్రార్థన అనే ప్రాసెస్లో దేవునికి సమర్పించుకుంటారో, వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి సజీవంగా ఉంటారు. వాళ్ళు దేవుడు చెప్పేది వినగలుగుతారు. రాజ్య సంబంధమైన సంస్కృతిని వాళ్ళు ఉంటున్న ప్రదేశంలో వారు తీసుకొని రాగలుగుతారు. ఎంతమంది నన్ను ఫాలో అవుతూ ఉన్నారు? కష్టంగా ఉందని నేను చెప్పేది. సో ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తాం, దేవునితో సహవాసంలో మనం ఉంటామన్నమాట. సో పౌలు ఈ అంశాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు మన వాక్యంలో ఇంకొక భాగాన్ని చూడొచ్చు. ఎప్పుడైతే పాత నిబంధన గ్రంథం మనం చదివినప్పుడు, లేవి కాండం చదివినప్పుడు, ఆ దినాల్లో ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసేవాళ్ళు, బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. అందరు చెప్తారా ఏంటది? సాక్రిఫైసెస్, బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. సో బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు ఒక చోట దేవుడు యాజకులకి ప్రత్యేకమైన ఒక ఆజ్ఞలాగా ఇచ్చాడు. లేవి కాండం 6వ అధ్యాయం 12వ వచనంలోకి వెళ్తే వాక్యం ఏం చెప్తుందంటే, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యం నుంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలను. నెక్స్ట్ వర్షం, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ఏం చూస్తా ఉన్నాం ఇక్కడ? బలిపీఠం మీదంట దహన బలిని అర్పించాలంట. బలిపీఠం దగ్గర బలిని అర్పించినప్పుడు అంట ఏం జరుగుతూ ఉందంట, అక్కడ అగ్ని అనేది మండుతూ ఉందంట. ఆ అగ్ని నిత్యము మండుతానే ఉండాలంట. ఆత్మీయంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన లోపల ఉన్న దేవుని అగ్ని ఏం చేయాలి, ఏమవ్వాలి, అది నిత్యము కూడా మండుతానే ఉండాలి.
సో మనం ఎప్పుడైతే దేవుని పట్ల ప్యాషన్ కలిగి ఉంటామో, ఆసక్తి కలిగి మనం ఆయన వెంబడిస్తామో, ఆసక్తి కలిగి మన సమస్తాన్ని ఆయనకి సమర్పించడం మొదలు పెడతామో, మన లోపల ఏం మండుతుందంటే మన హృదయం అనే బలిపీఠ మీద దేవుని యొక్క పరిశుద్ధమైన అగ్ని మండుతూ ఉంటుంది. ఈ అగ్ని ఎప్పుడైతే మన లోపల ఆరిపోయిద్దో ఇంకా దేవుణ్ణి అంత పట్టించుకోం మనం. సో చాలామంది క్రైస్తవులు సరదాగా లేకపోతే ఏమి పట్టినట్టు ఎందుకు జీవిస్తారంటే ఆ అగ్ని వాళ్ళలో మండి ఆరిపోయి చాలా సంవత్సరాలు అయిపోతూ ఉంది. సో ఈరోజు పరిశుద్ధాత్మ ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క అగ్నిని మన లోపల ఆయన మండిస్తూ ఉన్నాడు. సో ఎవరి లోపలైతే ఈ అగ్ని మండుతుందో వారు ఎల్లప్పుడూ కూడా దేవునికి సజీవంగా ఉంటారు. వాళ్ళు దేవునికి ఇచ్చే ప్రతి అర్పణ, వాళ్ళు దేవునికి చేసే ప్రతి ప్రార్థన, అది దేవుని సింహాసనం వద్దకు ఎలా వెళ్తుంది? ఇంపైన సువాసన వలె వెళ్తుంది. హల్లెలూయా. ఎంతమంది మీ ప్రార్థన ఆలకించబడాలని కోరుతా ఉన్నారు? అలా జరగాలంటే ఏం చేయాలి? సజీవ యాగంగా నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. నీ కెరియర్, నీ బిజినెస్, నీ ప్లాన్ ఇవన్నీ పక్కన పెడితే, సో ఈ రోజుల్లో 21వ శతాబ్దపు క్రైస్తవ్యంలో క్రైస్తవులు పరిశుద్ధాత్మను నడిపిస్తాడు కానీ పరిశుద్ధాత్మ క్రైస్తవులను నడిపిడు. మనము పరిశుద్ధాత్మను ట్రైన్ చేస్తూ ఉంటాం, ఎందులో సహాయం చేయాలి, ఎట్లా నడిపించాలని ఆయనకి మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఈ అంశాన్ని బాగా పరిశీలించినప్పుడు నేనేం చెప్తా ఉన్నాను? ఈ అంశాన్ని మనం బాగా పరిశీలించినప్పుడు మనం ఏం గ్రహించాలంటే దెర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ వి ఆఫర్ అప్ అవర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి మనల్ని మనం అప్పగించుకునే స్థానం ఒకటి ఉంది. అలానే మనము అడిగేవి, మనం ప్రార్థన చేసేవన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా ఉన్నాయో లేదో మనం గ్రహించాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? దేవునికి సజీవ యాగంగా. చూసారా, ఈ కష్టమైన భాగాన్ని చెప్తే మీరు కష్టంగా వింటున్నారు, ఎందుకంటే ఇది చేయటం కష్టం. ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? ఇది చేయటం కష్టం, ఈజీ కాదు. కానీ ఇది చేస్తేనే దేవునితో ఆ కనెక్షన్ అనేది నీకు మెయింటైన్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది దేవునికి వాళ్ళ జీవితంలో 50% ఇచ్చారు, మిగిలిన 50% వేరే వాడికి ఇచ్చాడు, నల్ల ఉంటాడు వాడు. అవునా? కొంతమంది దేవునికి వాళ్ళ జీవితంలో 70% ఇచ్చారు, మిగిలిన 30% ఇంకొకటికి ఇచ్చారు. సో పౌలు ఏమంటాడు? 100% దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలంట. నీ జీవితంలో కొన్ని జరగట్లేదా, కొన్ని వాటిలో నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు, ఒకసారి నువ్వు గ్రహించాలి, సంపూర్ణంగా దేవునికి నువ్వు సమర్పించుకున్నావా? కొన్నిసార్లు నీ ప్రణాళికలు, నీ ఉద్దేశాలు, నువ్వు చేయాలనుకునే అన్నీ కూడా అవి మంచిదే, కానీ మొదట నువ్వు దేవునికి సమర్పించుకున్నావు లేదా చూడాలి. నువ్వు దేవునికి సమర్పించుకున్న తర్వాత ఆయన నీతో మాట్లాడి ఆయన నీకు ప్రణాళికలు ఇస్తాడు, ఆయన నువ్వు నెరవేర్చాల్సిన ఇస్తాడు, ఆయన నీకు గ్రహింపిస్తాడు, ఆయన నీ నడిపించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. సో ముందు మనం దేవునికి సమర్పించుకోకుండా మనం అన్ని చేయాలంటే దేవుని రాజ్యంలో పని జరగదు. కానీ దేవునికి సమర్పించుకున్న తర్వాత దేవుని ఆత్మ ఏం చేయాలో మనకి గ్రహింపిస్తాడు, మనకి నడిపింపిస్తాడు. అప్పుడు దేవుడు మన ద్వారా చేయాలనుకున్నవన్నీ కూడా మనం చేయటం ప్రారంభిస్తాం. హల్లెలూయా. దేవుడు మన ద్వారా చేయాలనుకున్నప్పుడు దేవుడికి మన పట్ల హానికరమైన ప్రణాళికలు ఏం లేవు. ఎస్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యు. మేలుకరమైన ఆలోచనలే ఆయన మన పట్ల కలిగి ఉన్నాడు. ఇంకో మాట చెప్పమంటారా? నీకు నువ్వు ఎంతవరకు ఆలోచించుకుంటావు మంచి ఆలోచనలు, నీకు నువ్వు ఎంతవరకు ప్రణాళిక వేసుకుంటావో దానికి మించిన శ్రేష్టమైనవి దేవుని యొద్ద ఉన్నది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? అదే ఆయన మంచితనం. హల్లెలూయా. నువ్వు ఇలా అవ్వాలనుకున్నావు, ఇలా చేయాలనుకున్నావు, ఇది సాధించాలనుకున్నావు, గొప్ప విషయం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి సమర్పించుకున్నప్పుడు వాటికి మించిన శ్రేష్టమైన వాటిలోకి దేవుడు నేను తీసుకొని వెళ్తాడు. కానీ వాటిలోకి తీసుకొని వెళ్ళబోయే ముందు ఆయన నీ హృదయం అనే బలిపీఠం మీద తన అగ్నిని ఆయన వేయాలనుకుంటాడు. ఎంతమంది నాతో ఉన్నారు? 2వ వచనం చూద్దాం. ఏమనుంది 2వ వచనంలో?
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమంను అనుకూలంను సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగటం వలన రూపాంతరం పొందడి. పౌలు ఎంత క్రిటికల్గా రాస్తున్నాడు చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, డు నాట్ బి కన్ఫర్మ్డ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్. అందరు చెప్తారా? డు నాట్ బి కన్ఫర్మ్డ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకానికి ఒక ప్యాటర్న్ ఉంటుందంట, లోకానికి ఒక మాదిరి ఉంటుంది, లోకానికి ఒక నమూనా ఉంటుంది. నువ్వు ఇది చేస్తే ఇలా అవుతావు, నువ్వు ఇది చేస్తే ఇలా నువ్వు గౌరవంగా జీవించవచ్చు, నువ్వు ఇది చేస్తే నీకు సక్సెస్ చూస్తావు. అది లోకంలో ఉన్న ఒక ప్యాటర్న్, ఒక మాదిరి. పౌలు ఏమంటున్నాడు? డు నాట్ బి కన్ఫర్మ్డ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే లోకంలో ఉన్న మాదిరి చొప్పున నువ్వు దానికి కన్ఫర్మ్ అవ్వకూడదంట, దానిలో నువ్వు నిలిచిపోయి ఉండకూడదంట. కానీ ఉత్తమంను అనుకూలంను సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో ప్రతిసారి నువ్వు పరీక్షించి తెలుసుకోవాలంట. హల్లెలూయా. సో నేనేం చెప్తున్నా అంటే, లోకంలో ప్యాటర్న్స్ ఉంటాయి. ప్యాటర్న్ అంటే అర్థం ఏంటంటే ఒక నమూనా అని అర్థం, లేకపోతే ఒక మాదిరి అనేది అర్థం. సో నువ్వు ఎంత ప్రార్థన చేస్తానా లోకంలో ఉన్న ప్యాటర్న్ని నువ్వు ఫాలో అవుతున్నావు అంటే, లోకంలో ఉన్న మాదిరిని, లోకం నీకు ఇచ్చిన బ్లూ ప్రింట్ని, లోకం నీకు ఇచ్చిన నమూనాని నువ్వు ఫాలో అవుతున్నావు అంటే, దేవుని అగ్నిని నీ జీవితంలో నువ్వు చూడలేవు, నువ్వు దేవునికి సజీవంగా ఉండలేవు, దేవుని కార్యాలను చూడలేవు. అందుకు నువ్వేం చేయాలి? లోకం నీకు ఇచ్చే బ్లూ ప్రింట్ని నువ్వు వదిలేయాలి. ఒక ఇల్లు కట్టాలంటే మనకేం కావాలి? ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. ఆ బ్లూ ప్రింట్లో ఏముంటుంది? జస్ట్ ప్లాన్ ఉంటుంది. అంటే ఇట్లా కడతాం, కొలతలు అన్నీ ఉంటాయి. సో మనకి ప్లాన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి నమూనా ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ పరిధిలో నుండి మనకు వస్తుంది. హల్లెలూయా. లోకం యొక్క నమూనాని మనం వదిలేస్తే, దేవుని ఆత్మ వాక్యం ద్వారా మనకిచ్చే నమూనాని మనం పట్టుకోగలుగుతాం. దెర్ ఈస్ ఎ ప్యాటర్న్ దట్ ఈస్ గివెన్ టు యూ. ప్రతి విశ్వాసికి ఒక ప్యాటర్న్ ఇవ్వబడుతుంది. నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గ్రహించండి. ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని బిడ్డకి ఒక ప్యాటర్న్ ఇవ్వబడుతుంది. నీ ప్యాటర్న్ ఏంటో నీకు తెలియాలి. ప్రతి దేవుని బిడ్డకి జీవితంలో ఎలా పైకి రావాలో, విశ్వాసంలో ఎలా ఎదగాలో, తనల్ని ఏలుబడి చేస్తున్న పరిస్థితులు పైగా ఎలా జీవించాలో, ఆత్మీయంగా ఎలా వర్ధిల్లాలో ఒక ప్యాటర్న్ ఇవ్వబడుతుంది, ఒక నమూనా ఇవ్వబడుతుంది, ఒక మోడల్ ఇవ్వబడుతుంది. అది ఏ దైవజనుడు నీకు చెప్పడు, నేను వాస్తవం చెప్తున్నాను. కానీ వాక్యం ద్వారా ఆత్మ యొక్క వివేచన శక్తి నీకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని గ్రహించడం ప్రారంభిస్తావు. సో నీ ప్యాటర్న్ ఏంటో నీకు తెలిసినప్పుడు నువ్వు దేవునితో ఈజీగా నడవగలుగుతావు. ఎంతమంది నాతో ఉన్నారు? సరే, ఉదాహరణకి నువ్వు దేవుని సన్నిధి అనుభవించాలి ప్రతిరోజు. నేను ఆశీర్వాదం కాకుండా ఇవన్నీ చెప్తుంటే చాలామంది చాలా కష్టపడి వింటున్నారు. దేవునికి ఉదాహరణకి నువ్వు దేవుని సన్నిధి అనుభవించాలి నువ్వు ప్రతిరోజు. నీ ప్యాటర్న్ ఏంటో నీకు తెలియాలి. మేబీ ఒక అర్ధగంట ఆరాధన చేసిన తర్వాత, కొన్నిసార్లు ప్రార్థన స్టార్ట్ అయిన వెంటనే నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తావు. లేకపోతే కొన్నిసార్లు ఒక 2 అధ్యాయాలు నువ్వు ధ్యానించిన వెంటనే నువ్వు కళ్ళు మూసుకోగానే ఇప్పటి వరకు వాక్యంతో కనెక్ట్ అయ్యావు కాబట్టి దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తావు. అంటే నీ ప్యాటర్న్ అక్కడ ఒకటి ఉంది. ద వే యూ కనెక్ట్ టు ద స్పిరిట్. ఆత్మతో నువ్వు ఎలా అనుసంధానం అవుతావో, లేకపోతే దేవుని ఆత్మకి నువ్వు ఎట్లా కనెక్ట్ అవుతావో, అక్కడ ఒక ప్యాటర్న్ ఉంది, అక్కడ ఒక నమూనా ఉంది. హల్లెలూయా. కొన్ని ప్యాటర్న్స్ ఇలా ఉంటాయి. ఉదాహరణకి నేను ప్రార్థన చేసినప్పుడు నడుస్తా ప్రార్థన చేస్తూ ఉంటాను, తిరుగుతా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒక అర్ధగంట 40 నిమిషాలు అవ్వగానే డిఫరెంట్ ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఏంటి? అది నా నమూనా. కొంతమంది వర్షిప్ చేస్తారు, ముందు దేవునితో కనెక్ట్ అవ్వడానికి ఆరాధన చేస్తారు, లేకపోతే కొంతమంది వాక్యాన్ని ధ్యానిస్తారు. ఇవన్నీ చేసే ముందు ఏం చేయాలంటే, నీ హృదయాన్ని నువ్వు సంపూర్ణంగా దేవునికి అప్పగించావా లేదా చూసుకోవాలి. దేవా, ఈరోజు వరకు నీ ప్లాన్ ఏంటో చెప్పు, రేపటి నుండి నా ప్లాన్ నేను వేసుకుంటా. వర్కౌట్ అవ్వదు. సో నీకు ప్యాటర్న్ ఎలా వస్తుందంటే, ఒక నమూనా, ఒక బ్లూ ప్రింట్ నీకు ఎట్లా వస్తుందంటే, దేవుని ఆత్మ ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది.
దేవుడు వాక్యంలో కొన్ని చూపిస్తా ఉన్నాడు. పాత నిబంధనలకు వెళ్ళినప్పుడు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు మోషేకి ఎలా చేస్తా ఉన్నాడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుమని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారం నందు సేవ చేయదు. ఒకసారి ఇంగ్లీష్లో వేస్తావా? Who serve the copy and shadow of the heavenly things, as Moses was divinely instructed when he was about to make the tabernacle. For he said, see that you make all things according to the pattern shown you on the mountain. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడంట, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడంట, దేవుడు ఒక నమూనాని చూపించాడంట. ఒక వ్యక్తి యొక్క నమూనా ఇంకో వ్యక్తి యొక్క నమూనా ఒకేలాగా ఉండదు. హలో, ఇంకో మాటలు చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదం ఇంకో వ్యక్తి యొక్క ఆశీర్వాదం కూడా కొన్నిసార్లు ఒకేలాగా ఉండదు. సో దేవుడు ప్రతి ఒక్కరిని వ్యత్యాసంగా చేశాడు. అందుకని ఎప్పుడు ఇతరులతో పోటీ పడకూడదు. ఇతరులతో పోటీ పడ్డావు అనుకో, నీకున్నా నువ్వు పోగొట్టుకుంటావు. ఏం చేయకూడదు? మనం ఇతరులతో పోటీ పడకూడదు. మన ప్రత్యేకతని మనం గుర్తించాలి. యు నీడ్ టు ఐడెంటిఫై యువర్ యూనిక్నెస్. నీ ప్రత్యేకతను గుర్తించాలి. ఇప్పుడు నేను ప్రతిసారి వేరే దైవజనులతో పోటీ పడుతున్నాను అనుకో, కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైంది, వాక్యం చెప్పడం ఆపేసి వాళ్ళందరినీ తిట్టడం మొదలు పెడతాను. కరెక్టా కాదా? ఎందుకని? నేను ఎందుకు అట్లా చేస్తాను? వాళ్ళతో పోటీ పడుతున్నాను కాబట్టి. గొప్ప విషయం ఏంటో తెలుసా? మనకి ఎవరితో పోటీ లేదు. మనకు కూడా పోటీ లేదు. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు మోషేతో ఏమన్నాడు? మోషే, నువ్వు ప్రత్యక్ష గుడారం కట్టాలి. నేను చెప్తాను, చాలా జాగ్రత్త వినండి, చాలా ఆన్సర్స్ మీకు వస్తాయి. మోషేతో దేవుడు ఏమన్నాడు? మోషే, ప్రత్యక్ష గుడారం అనేది నువ్వు ఒకటి కట్టాలి. ఆ అతి పరిశుద్ధ స్థలంలో నా సన్నిధి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి నేను మిమ్మల్ని అక్కడ దర్శిస్తాను. కానీ ఆ ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు ఏం చేయాలంటే, నువ్వు కొండ మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నీకొక బ్లూ ప్రింట్ చూపిస్తాను, నేను నీకొక నమూనా చూపిస్తాను. ఆ కొలతలకి అనుగుణంగా లేకపోతే వాటిని ఆధారం చేసుకొని నువ్వు ప్రత్యక్ష గుడారం కట్టాలి. ఇప్పుడు బయట ఆవరణము 20x15 ఉండాలని దేవుడు చెప్పాడు అనుకో, మోషే 50x70 కట్టాడు అనుకో, దేవుడు రాడు అక్కడికి. నేను మాట్లాడిన జాగ్రత్తగా దేవుడు ప్రార్థన ద్వారా మనల్ని ఎలా సంధిస్తాడో చెప్తున్నాను. సో చాలామంది జీవితాల్లో దేవుని సంధింపులు ఎందుకు ఉండవంటే, వాళ్ళ ప్యాటర్న్ అనేది, వాళ్ళ నమూనా అనేది లోకంలో నుండి వచ్చింది, దేవుని ఆత్మ నుండి వచ్చింది కాదు. సో ఈరోజు దేవుడు ఏం చేస్తా అంటే, మనల్ని ఆ కొండ మీదకి తీసుకెళ్ళి ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలో తీసుకెళ్ళి మన జీవితానికి కావాల్సిన ప్యాటర్న్, మన జీవితానికి కావాల్సిన నమూనా దేవుడు మనకిచ్చును గాక. ఆ నమూనా ఇచ్చినప్పుడు మనకు అర్థమవుద్ది ఆర్థికంగా మనం ఎలా ఎదుగుతాం, ఆత్మీయంగా మనం ముందుకు ఎలా వెళ్తాం, మనం ఏం చేయడానికి పిలువబడ్డాం, ఏమీ చేయకూడదు, మనం ఇవన్నీ మనం గ్రహించగలుగుతాం. ఎంతమంది నాతో ఉన్నారు? సో పౌలు రోమీలతో ఏమంటున్నాడు? లోక సంబంధమైన నమూనాలను మీరు ఫాలో అవద్దు. రోమీలకు ఆ రోజు ఉన్న సమస్య ఏంటంటే, వాళ్ళు ఎక్కువ గ్రీకులతో కలిసేవాళ్ళు. వీళ్ళు అసలుకే చాలామంది దేవుళ్ళ దేవతలను పూజించేవాళ్ళు. వీళ్ళు గ్రీకులతో కలవగానే రోము గ్రీకు ఇద్దరు దేవతలకి మధ్యలో ఏదో జరిగేది, వీళ్ళిద్దరు కనెక్ట్ అయిపోయేవాళ్ళు. హైబ్రిడ్ అనమాట, హైబ్రిడ్ దేవుళ్ళు దేవతలు అయిపోయేవాళ్ళు. వీళ్ళకున్న సంస్కృతే చాలా ఘోరంగా ఉండేది. అంటే ఉన్న విషయం చెప్తున్నాను. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? గ్రీకుల యొక్క సంస్కృతి తెచ్చేవాళ్ళు. గ్రీకులు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? తత్వాన్ని నమ్ముతూ ఉండేవాళ్ళు, జ్ఞానాన్ని వెతుకుతూ ఉండేవాళ్ళు. రోమీలు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? రోములు దేవుళ్ళు దేవతలు వాళ్ళకున్న సంస్కృతిని వాళ్ళు పాటిస్తూ ఉండేవాళ్ళు. పౌలు ఏమంటున్నాడు? ఇవన్నీ కాదు, ఈ హైబ్రిడ్ దేవుళ్ళు మీకొద్దు.
మీరు దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత మీరేం చేయాలి? మీరు ఆయన గ్రహించాలంటే, మీరు ఆయన అనుభవించాలంటే, మీరు ఆయనతో నడవాలంటే సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకి సమర్పించాలి. రెండో విషయం మీరు ఒకటి చేయాలి. లోకం మీకు ఒక మాదిరిస్తాను చూసారా, దాన్ని మీరు వదిలేసి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉండాలి? సో ఇప్పుడు మోషే ఏం చేయాలి? దేవుడు చూపిస్తున్న ప్యాటర్న్ని డౌన్లోడ్ చేసుకొని, దేవుడు చూపిస్తున్న బ్లూ ప్రింట్ని డౌన్లోడ్ చేసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారం కట్టాలి. అలా కట్టినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ ఆ గుడారం మీదకి వస్తుంది. అలా కొలతలు చొప్పున మోషే కట్టినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒకసారి దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఆత్మీయ జీవితంలో కూడా మనం ప్యాటర్న్స్ని మనం గ్రహించాలి, నమూనాల్ని మనం గ్రహించాలి. మొద్దు కొట్టుడుగా చేయకూడదు ఆత్మీయ జీవితాన్ని. మనలో చాలామందికి ఉండే సమస్య ఏంటంటే, చాలామంది కాదు ఎక్కువ మందికి ఉండే సమస్యను మొద్దు కొట్టుడుగా చేస్తాం. కొన్నిసార్లు ప్రార్థన కూడా మనం ఎట్లా చేస్తాం? మొద్దు కొట్టుడు ప్రార్థన అంటారు. ముద్దు కొట్టుడు ప్రార్థన అంటే ఏంటి? 20 సంవత్సరాల క్రితం అప్పుడు క్యాసెట్లు ఉంటాయి తెలుసా? క్యాసెట్లో రీల్ ఉండేది. కొన్నిసార్లు ఆ రీల్ ఇరుక్కున్నప్పుడు మళ్ళీ పెన్ను తీసి దాన్ని తిప్పుతూ ఉండేవాళ్ళు. అవునా? ఆ టైంలో చేసిన ప్రార్థన ఈరోజు చేస్తూ ఉంటారు చాలామంది. దాన్ని ఏమంటారంటే మొద్దు కొట్టుడు అంటారు. ఆత్మీయ జీవితం అనేది ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ లైఫ్. చాలామంది దేవుని వెంబడించేటప్పుడు ఏమనుకుంటారంటే, దేవుని దగ్గర అసలు జ్ఞానమే లేదనుకుంటారు. ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు, ఏం చెప్తాను జాగ్రత్త వినండి, చాలా కష్టంగా ఉంటుంది ఈ సంగతి చెప్పాలంటే. ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు, ప్రపంచంలో ఉన్న తత్వవేత్తలు, మీరు ఎవరెవరైతే భయంకరమైన జ్ఞానులు అనుకుంటున్నారో వాళ్ళకి మించిన జ్ఞానం దేవుని రాజ్యంలో ఉంటుంది. గాడ్, యువర్ గాడ్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గాడ్. హీఈస్ నాట్ ఎ ఫూల్. నీ దేవుడు బుద్ధిహీనుడు కాదు, ఆయన అనంతమైన జ్ఞాని. హల్లెలూయా. హీ క్యారీస్ ఇటర్నల్ విజ్డమ్. దేవుణ్ణి మనం వెంబడించేటప్పుడు కూడా మొద్దు కొట్టుడు మనం చేయకూడదు. కొన్నిసార్లు మనం నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేస్తాం, అది కరెక్ట్ కాదు. ఇంటాళ్లే దేవుడు. చాలా మనం ఏం చేస్తాం, ఈవెన్ వర్షిప్ చేసేటప్పుడు కూడా మనం అలవాటుగా చేస్తాం. ఈరోజు అలవాటుగా వెళ్ళాలి చర్చ్కి కాబట్టి వచ్చాం. ఈవెన్ ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏం చేస్తాం, మన లోపల ఫైర్ ఉండదు, మన లోపల ప్యాషన్ ఉండదు. ఈరోజు చేయాలి కాబట్టి చేస్తాం, ఈరోజు చదవాలి కాబట్టి చదువుతాం. లేదు, మనం ఏం చేయాలంటే ముందు సజీవ యాగంగా మన శరీరాల్ని ఆయనకి సమర్పించాలంట. సమర్పించినప్పుడు ఏం జరుగుతుందంటే మన హృదయం అనే బలిపీఠం మీద ఆయన అగ్ని మండుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీ హృదయం అనే బలిపీఠం మీద దేవుని అగ్ని మండుతూ ఉంటుందో నువ్వు దేవునికి సజీవంగా ఉంటావు. దేవుని ఆత్మ నీకు ఇస్తున్న స్వాతంత్రాన్ని నువ్వు అనుభవిస్తావు. వాక్యం యొక్క రుచిని నువ్వు గ్రహించడం ప్రారంభిస్తావు. పరిశుద్ధాత్మ నడిపింపు నువ్వు గ్రహించడం ప్రారంభిస్తావు. నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు ప్రార్థన చేసే కొద్ది యు స్టార్ట్ టు డౌన్లోడ్ ద బ్లూ ప్రింట్స్ ఆఫ్ హెవెన్. పరలోకము నీ జీవిత విషయమై, నీ కుటుంబం విషయమై, నీ ఆర్థిక విషయమై, నీ ఆరోగ్య విషయమై ఇస్తున్న నమూనాల్ని నువ్వు డౌన్లోడ్ చేయడం ప్రారంభిస్తావు. ఆ తర్వాత నువ్వు దేవుని ఆత్మతో కలిసి పార్ట్నర్ చేసే కొంది దేవుడు నీకు ఇచ్చిన ప్రతి నమూనాని నువ్వు ఇక్కడ నెరవేర్చడం నువ్వు చూస్తావు. సో యేసుప్రభువు వారు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒక నమూనాని ఆయన ఫాలో అయ్యేవాడు. సో ఒకనొక టైంలో శిష్యులు వచ్చి, ప్రభా మాకు ప్రార్థన ఎలా చేయాలి రాదు, మాకు నేర్పించి అంటున్నారు. సో యేసుప్రభువు వారు ఏం చేశారు, ఒక ప్యాటర్న్ని చూపించాడు. యేసుప్రభువు వారు ఏం చేశాడు, ఏదో ప్రార్థన చేయాలని చేయలే, ఒక నమూనా చూపించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన. శిష్యులకి ప్రార్థనలో ఒక మోడల్ చూపించాడు, ఒక నమూనా చూపించాడు. అంటే యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, మీరు తర్వాత వెళ్ళి కార్యాలు చేసేటప్పుడు, మీరు తర్వాత వెళ్ళి దెయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు, తర్వాత మీరు వెళ్ళి సువార్త చేసేటప్పుడు, తర్వాత మీరు వెళ్ళి మనుషుల్ని రక్షణలోకి నడిపించేటప్పుడు, ఇదిగో ప్రార్థన ఇట్లా చేయాలి. దిస్ ఇస్ హౌ యూ షుడ్ ప్రే. ప్రార్థన ఇలా ఉండాలి. ప్రార్థనలో దీనికి
ప్రాముఖ్యత ఉండాలి. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు ఏం చేయాలంట, భూమి యందు కూడా ఆయన చిత్తం నెరవేర్చాలంట. అంటే యేసుప్రభువు ఒక ప్యాటర్న్ని ఆయన చూపించాడు, ఒక నమూనాను చూపించాడు. ఆ నమూనాలో ఏముందంటే పరలోకంలో ఏం జరుగుతుందో, ఇంకా మన భాష చెప్పండి, పరలోక రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చే ఒక నమూనా. అలాంటి ప్రేయర్ని యేసుప్రభువు వారు శిష్యులకు నేర్పించాడు. సాధారణంగా మనం ఎట్లా ప్రార్థన చేస్తాం, దేవుడిని కూడా కొన్నిసార్లు మనం డిజిటల్ దేవుడిగా చేస్తాం. నువ్వు ఏటీఎం మెషిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకేం కావాలి, బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నావా, లేకపోతే డబ్బులు విత్డ్రా చేసుకోవాలని టంక్ అని నొక్కుతావు. దేవుడిని కూడా చాలామంది ఏం చేస్తారు, డిజిటల్ దేవుడిగా చూస్తాడు. దేవుడు డిజిటల్ దేవుడు కాదు. ప్రభా ఈ నెల ఈఎంఐ ఉంది, ప్రభా నేను అటు వెళ్ళేటప్పుడు నువ్వు నాకు చెప్పుంటే అది జరుగుండేది కాదుగా. కొంతమందికి ప్రేయర్ అంటే ఉంది, కందిపప్పు, బియ్యము, శనగపప్పు, వేరుశనగపప్పు, నూనె, చపాతీ పిండి, ఇడ్లీ పిండి, దోశ పిండి మొత్తం లిస్ట్ రాస్తారు. లిస్ట్ రాసి ఆ కొట్టోడు మొహాన్ని కొడితే వాడు ఆ లిస్ట్ చూసుకొని సాయంత్రానికో రేపటికో నీకు సామాన్లు పంపిస్తాడు ఇంటికి. అలా చాలామంది దేవుడు కూడా అలానే, ప్రభా జాబ్ లేదయ్యా రాయ్ కందిపప్పు రాయ్, ప్రభా ఆరోగ్యం బాగోట్లేదు, ప్రభా డబ్బులు లేవు, ప్రభా ఇది కొట్టు, ఆయన మొహాన్ని కొట్టు. జనాలు ఏమనుకుంటారు తెలుసా, ఆయన లిస్టు తీసుకొని అంతా చూసి దానికి ఎంత సంతకం పెట్టి దాన్ని కంప్యూటర్లో నోట్ చేసుకొని యువర్ రిక్వెస్టెడ్ ఈస్ గ్రాంటెడ్ అని మెయిల్ పంపిస్తాడు అనుకుంటారు. చాలా మన అవసరాల కోసం ప్రార్థన చేసే ఒక ప్లేస్ ఉంది, కానీ ప్రార్థనే మన అవసరాలు కాదు. చూసారా మీరు ఎలా చెప్పారు, మన అవసరాల కోసం ప్రార్థన చేసే ఒక స్థానం ఉంది, దానికి ఒక ప్లేస్ ఉంది. కానీ ప్రార్థనలో మనం ఏం చేయాలి, ఫస్ట్ దేవునితో కనెక్ట్ అవ్వాలి. ఈ సంవత్సరం ఎవరైతే ప్రార్థనలో లోతైన అనుభవంలోకి వెళ్ళాలనుకుంటున్నారో వారితో నేను మాట్లాడుతూ ఉన్నాను. యువర్ ప్రేయర్స్ మస్ట్ రైజ్ అబవ్ యువర్ డైలీ నీడ్స్. నీ ప్రతిరోజు అవసరతలకు మించి నీ ప్రార్థన ఉండాలి. ప్రార్థనలో ప్రాముఖ్యంగా నువ్వు ఏం చేయాలి, దేవునితో నువ్వు కనెక్ట్ అవ్వాలి. ఏం చేయాలి, దేవునితో నువ్వు కనెక్ట్ అవ్వాలి. తర్వాత నువ్వేం చేయాలి, సజీవ యాగంగా. ఈరోజు నీకు చెడు ఆలోచనలు వస్తున్నాయి, ఈరోజు నీకు తప్పు చేయాలనిపిస్తుంది, ఈరోజు వేరే వాళ్ళని చూసి అసూయపడుతున్నావు, ఈరోజు వేరే వాళ్ళని తిట్టాలనిపిస్తుంది, ఇంకటి ఏదో చెడు పని చేయాలి అనిపిస్తుంది. నువ్వేం చేయాలి, ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దాన్ని ఆ బలిపీఠం మీద పెట్టడం నువ్వు నేర్చుకోవాలి. అది విరిగిపోయిన తర్వాత దేవుని అగ్ని వచ్చి నిన్ను దహిస్తుంది. నీ లోపల ఒకటి పెట్టుకొని నువ్వు ఇంకోటి ప్రార్థన చేయలేవు, అది వర్కౌట్ అవ్వదు, నీకు సంవత్సరాలు వేస్ట్ అవుతాయి అంతే. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది ఈ సంవత్సరం దేవునికి సజీవంగా అర్పించుకోవాలనుకుంటున్నారు? మీ ప్రార్థనలన్నీ ఆలకించబడతా ఉంటాయి. హల్లెలూయా. మీ ప్రార్థన బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో ప్రార్థనలో మనము ఏం చేస్తామంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మతో మనం కనెక్ట్ అవుతాం. సో లాస్ట్ వీక్ నేనేం చెప్పాను, రూపాంతరం ఎలా చెందుతానో చెప్పాను అవునా. ఈ వీక్ నేనేం చెప్తానంటే ప్రార్థనలో ఎలాగ మనం లోతైన అనుభవంలోకి వెళ్తామని చెప్తాను. సో ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే వి స్టార్ట్ టు కనెక్ట్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో మనం ఏం చేస్తాం, కనెక్ట్ అవుతూ ఉంటాం. అందరు నాతో ఉంటారా? ఏం చేస్తాం, ప్రార్థనలో మనం పరిశుద్ధాత్మతో కనెక్ట్ అవుతూ ఉంటాం. పరిశుద్ధాత్మ ఆయన ఒక వాహనం లాంటోడు, దేవుని యొక్క హృదయం యొక్క లోతుల్లోకి మనల్ని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. మన ప్రార్థన ఇలా ఉండకూడదు, ప్రభా నా అవసరతలు ఇవి, నేను చేయాల్సిన పనులు ఇవి, నాకు జరగాల్సిన పనులు. ఆ తర్వాత ఆయన వచ్చి నీతో మాట్లాడదాం అనుకుంటాడు, నువ్వేం చేస్తావు, అప్పటికే బయటికి వెళ్ళిపోయి చాలా టైం అయిపోయి ఉంటుంది. సో పరిశుద్ధాత్మతో నువ్వు కనెక్ట్ అయినప్పుడు ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలో ఆయన నేర్పిస్తాడు. అంటే ఈ సిట్యువేషన్లో, ఈ పరిస్థితిలో ఎలా యాక్యురేట్గా ప్రార్థన చేయాలో హోలీ స్పిరిట్ మనకు నేర్పిస్తాడు. అందుకు మనకు హోలీ స్పిరిట్ ఇవ్వబడ్డాడు గైడ్ చేయడానికి. ఎంతమంది అతను ఉన్నారు? సో అందుకనే ఆత్మలో ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. సో పౌలు ఏమంటున్నాడు చూద్దాం. మీ అందరికీ తెలిసిన వచనం 1 కొరింథీ 14:4, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొని కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయను.
హీ హూ స్పీక్స్ ఇన్ అన్ అన్నోన్ టంగ్ ఎడిఫైస్ హిమ్సెల్ఫ్. భాషతో మాట్లాడువాడు ఏం చేస్తున్నాడంట? తనకి క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటున్నాడంట. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? భాషతో మాట్లాడేవాడు ఏం చేస్తున్నాడంట? క్షేమాభివృద్ధిని కలుగజేసుకుంటున్నాడంట, ఎడిఫై చేసుకుంటున్నాడంట. అవునా? ఎడిఫై అంటే అర్థం ఏంటి? ఒక పెద్ద కట్టడిని మనం నిర్మించటం. ఓయికా డోమియో. అవునా? ఎడిఫై అంటే గ్రీక్లో పదం ఏంటి? ఓయికా డోమియో అంటే ఒక పెద్ద కట్టడిని, ఒక పెద్ద భవనాన్ని మనం నిర్మించటం. అంటే ఆత్మలో ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆత్మీయంగా తనని తాను కట్టుకుంటా ఉన్నాడు. ఎందుకు కట్టుకుంటా ఉన్నాడు? దేవుని మహిమ వచ్చి, దేవుని అగ్ని వచ్చి, పరలోకం నుండి వచ్చే ప్యాటర్న్స్ అతను తీసుకోవడానికి. అంటే నీ లైఫ్కి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, నీ బిజినెస్కి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, నీ మ్యారేజ్కి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, నీ సక్సెస్కి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? పరలోకం నుండి డౌన్లోడ్ అయ్యి వస్తాయి నీ దగ్గరికి. అవి ఎక్కడ డౌన్లోడ్ అవుతాయి అంటే, మోషేలాగా ఎప్పుడైతే నువ్వు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తావు, ఈ గోరంట్ల కొండ కాదు, ఆత్మీయంగా ఒక అనుభవంలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో, దేవుడు వాటిని నీకు బయలుపరచడం మొదలు పెడతాడు. ఆ బ్లూ ప్రింట్ తీసుకొని నువ్వు పరిగెత్తాలి. ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్, ఆ నమూనా తీసుకొని నువ్వు కట్టాలి. హల్లెలూయా. చాలాసార్లు ఒకళ్ళకి పనిచేసింది ఇంకోళ్ళకి పనిచేయదు. అదే ఆత్మీయ జీవితంలో ఉన్న పెద్ద ట్విస్ట్. కొంతమంది నాకు బాగా ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిందంటారు, కొంతమంది నేను వాక్యం వింటున్నప్పుడు వెలిగింపు అయితే స్వస్థత వచ్చిందంటారు. ఏది కరెక్ట్? రెండు కరెక్టే. అది వాళ్ళ నమూనా, ఇది వీళ్ళ నమూనా. నీ నమూనా ఏంటో నువ్వు తెలుసుకోవాలి. యూ నీడ్ టు నో యువర్ ప్యాటర్న్. బాగా ఓపెన్గా చెప్పమంటారు, నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ నమూనా ఏంటో నీకు తెలియాలి. అది నువ్వు కంటిన్యూస్గా చేసే కొలది దేవుని ఆశీర్వాదం చూస్తావు. ఎందుకంటే ఆ బ్లూ ప్రింట్, ఆ నమూనా మనిషి నుండి వచ్చింది కాదు, హెవెన్ నుండి వచ్చింది. దేవుని సింహాసనం దగ్గర నుండి ఆయనతో సమయం గడుపుతా ఉన్నప్పుడు నువ్వు డౌన్లోడ్ చేసుకున్నావు. దట్ ఈస్ ద ప్యాటర్న్. ఎంతమంది నాతో ఉన్నారు? నీ సక్సెస్ యొక్క ప్యాటర్న్ని నువ్వు డౌన్లోడ్ చేయాలి ఈ సంవత్సరం. నీ ఫైనాన్షియల్ గ్రోత్ యొక్క ప్యాటర్న్ని నువ్వు డౌన్లోడ్ చేయాలి. స్పిరిచువల్గా నువ్వు ఎలా ముందుకెళ్తావో, ఎలాగా దేవుని రాజ్యంలో నువ్వు ఉపయోగపడే పాత్రగా అవుతావో, ఆ నమూనాని నువ్వేం చేయాలి? హెవెన్ నుండి నువ్వు డౌన్లోడ్ చేసుకోవడం నేర్చుకోవాలి. అది ఎలా సాధ్యం? భాషతో మాట్లాడేటప్పుడు నువ్వేం చేస్తావు అంటే, లోతైన అనుభవంలోకి వెళ్ళి యు స్టార్ట్ టు రిసీవ్ దట్ బ్లూ ప్రింట్ ఫ్రమ్ ద హెవెన్. క్షేమాభివృద్ధి కలిగేటప్పుడు దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా? నువ్వేం చేయాలో నీకు చెప్తా ఉంటాడు. అక్కడ నీ నమూనా నీకు దొరుకుతుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమందికి జీవితం మీద ఏం ఆశ లేదు? జీవితం మీద ఆశ లేని వాళ్ళు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏ నమూనా అవసరం లేదు, గాలి కొట్టుకొని వెళ్ళిపోవచ్చు రోజు. జీవితం మీద ఆశ ఉన్నవాళ్ళు, దేవుని కార్యాలు చూడాలనుకున్న వాళ్ళు, దేవునితో నడవాలనుకున్న, నీకు ఒక నమూనా కావాలి. అది కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఎంతమంది నాతో ఉన్నారు? సో భాషతో ప్రార్థన చేసేవాడు ఏం చేస్తావనంట? తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటా ఉన్నాడంట. అంటే నువ్వు ప్రార్థన చేసే కొంది భాషలో నీ అంతరంగ పురుషుడు కట్టబడతా ఉంటాడు. హల్లెలూయా. నేను చెప్తున్న ఈ వర్తమానం అంత సిగ్నిఫికెంట్గా మీకు అనిపించకపోవచ్చు, కానీ దాన్ని ప్రాక్టీస్ చేసే కొంది దాని ఫలితాలు మీరు చూస్తారు. చాలా విషయాలు నువ్వు ఆత్మీయంగా ఎంపవర్ చేయబడే కొంది నువ్వు గ్రహించగలుగుతావు. ఆత్మీయంగా ఎలా ఉంటాయి అంటే, కొన్ని విషయాలు నువ్వు ఆత్మలో బలపరచబడినప్పుడు గ్రహిస్తావు, కొన్ని విషయాలు దేవుడు చూపించడం ద్వారా గ్రహిస్తావు, కొన్ని విషయాలు దేవుడు మాట్లాడటం ద్వారా గ్రహిస్తావు, కొన్ని విషయాలు వాక్యం వినడం ద్వారా గ్రహిస్తావు, కొన్ని విషయాలు పరిశుద్ధులతో సహవాసం చేయటం ద్వారా గ్రహిస్తావు, కొన్ని విషయాలు దేవదూతల ద్వారా గ్రహిస్తావు, కొన్ని విషయాలు నువ్వు ఆత్మీయ పరిధిలోకి వెళ్ళినప్పుడు, ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు గ్రహిస్తావు. అంటే చాలా విషయాలు కూడా ఒకదాని మీద ఆధారపడి ఉండదు. అందుకే అన్నీ కూడా నీకు కలగలిపి నీకు కావాల్సిన నమూనా నీకు ఇచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ నిన్ను ఎందులోకి నడిపిస్తున్నాడో దాన్ని నువ్వు తెలుసుకుంటావు. ప్రార్థన చేసేటప్పుడు, వాక్యంలో కట్టబడి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ ఎందులోకి నేను నడిపిస్తున్నాడో నువ్వు తెలుసుకుంటా ఉంటావు.
హల్లెలూయా. మేబీ అబ్రహాం గురించి నువ్వు చదువుతా ఉన్నావేమో. దేవుడు తన ఆత్మీయతలను తెరవజేసి నీకు అంటున్నాడు ఒకరోజు, ఇదిగో నువ్వు పలానా ప్రాంతంకి వెళ్ళాలని దేవుడు ఆ రోజు నుంచే నేను ప్రిపేర్ చేస్తున్నాడు, నీకు తెలియదు. అంటే నీ బ్లూ ప్రింట్ ఆల్రెడీ నీకు ఇవ్వబడింది. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉన్నారు? సరే, ఒక వ్యక్తి గురించి చూద్దాం పాత నిబంధనలు. ఎబ్బేస్ అనేటువంటి వ్యక్తి గురించి. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 9-10 వచనాలు. ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనం పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేస్ అని పేరు పెట్టాను. మొదటి దినవృత్తాంతములు 1 Chronicles 4:9. ఎబ్బేసు ఇజ్రాయెల్ దేవుని గురించి మొరపెట్టి అదే చదర, నీవు నన్ను నిశ్చయముగా ఆశ్రయించి నా సరిహద్దుని విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నా కీడు రాకుండా దానిలో నుండి తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసి. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టాను. అతని తల్లి ఎట్లా కనిందంట? ఎబ్బేసుని వేదన పడి కనిందంట. ఇప్పుడు ఎబ్బేసు ఒక వయసుకు వచ్చాడు. నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్త విన్నాను. ఎబ్బేసు ఒక వయసుకు వచ్చాడు. తన లైఫ్లో ఉన్న ప్యాటర్న్ని స్టడీ చేస్తూ ఉన్నాడు. తన జీవితంలో ఉన్న నమూనాని చూస్తూ ఉన్నాడు. ఏంటి, నా చుట్టూ ఎప్పుడు వేదన ఉంటుంది, ఏంటి నా తల్లి ఏంటి ఇలా అంటుంది నా గురించి, నా సహోదరులు ఏంటి ఇలా అంటున్నారు నా గురించి, మా కుటుంబంలో ఎందుకు ఎప్పుడు వేదన ఉంటుంది, ఎప్పుడు ఎందుకు ఈ సమస్య ఉంటుంది. ఈ స్టార్టెడ్ టు అబ్జర్వ్. గ్రహించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు మనం ఆత్మీయంగా ఎలా ముందుకెళ్తామంటే, మనం ఒక చోట ఆగి మన నమూనాని మనం గ్రహించాలి. మనకేం జరుగుతుందో మనం గ్రహించాలి. యు నీడ్ టు స్టాప్ అండ్ రియలైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. యు నీడ్ టు స్టాప్ అండ్ డిజర్న్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంది. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే దీన్ని బట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని దాటి పైకి రావడానికి ప్రయత్నం చేయాలి. సో ఎబ్బేస్ చూస్తూ ఉన్నాడు తన జీవితాన్ని. ఇదేంటి, నేను ఏ బిజినెస్లోకి వెళ్ళినా నాకు వేదనే వస్తుంది, కెరీర్లోకి వెళ్ళినా నాకు వేదనే మిగులుతుంది, ఎక్కడ ఏమీ సరిగ్గా జరగట్లేదు, సంథింగ్ హ్యాస్ టు చేంజ్. హల్లెలూయా. ఎవరైతే మార్పు చెందాలని ఇష్టపడతారో దేవుడు వాళ్ళని అమాంతంగా పైకి లేపుతాడు. ఎందుకంటే వాళ్ళు ఆ లెవెల్కి వచ్చినాక వాళ్ళు నిద్రపోరు. ఎబ్బేస్ కూడా అంతే, గ్రహించాడు. ఏంటి మా అమ్మ ఇలా మాట్లాడింది నా గురించి, ఏంటి మా ఇంట్లో ఇట్లా జరుగుతుంది, ఏంటి నా బిజినెస్లో ఇట్లా జరుగుతుంది, నా కెరియర్లో ఇట్లా జరుగుతుంది, ఇది కాదు కదా. తర్వాత ఎబ్బేస్ ప్రార్థన చేసి దేవుని ప్రణాళికని గ్రహించాడు. ఆ ప్రణాళికలో భాగంగా ఎబ్బేస్ ఏమంటున్నాడు తెలుసా, నిశ్చయముగా నీవు నన్ను ఆశ్రయించు. హల్లెలూయా. నీవు నన్ను నిశ్చయంగా ఆశ్రయించి ఏం చేయమంటున్నాడు, నా సరిహద్దుని విశాలపరిచి. హల్లెలూయా. ఎబ్బేసు ఒక ప్యాటర్న్ని గ్రహించాడు, ఒక నమూనాని గ్రహించాడు. మా కుటుంబంలో ఉన్న వేదన పోవాలంటే, నా జీవితంలో నా తల్లి ప్రవచిస్తున్న వేదన పోవాలంటే ఒకటి జరగాలి. అదేంటంటే ఆ దేవుడు, ఆ సర్వశక్తుడైన దేవుడు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరిస్తే ఈ ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది. ఎబ్బేసు ఊరనే అడిగాడు అనుకున్నారా సరిహద్దుని విశాలపరచమని? లోపలికి తీసుకెళ్తున్నాను. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా విశాలపరచబడతా ఉంటావో, నీ జీవితంలో ప్రతి వేదన, ప్రతి బాధ, ఆ నమూనా నీ బ్లడ్ లైన్లో అది బ్రేక్ అవటం మొదలవుతుంది. కొన్ని ప్రార్థన చేస్తే పోవు, కొన్ని దైవజనులు ప్రార్థన చేస్తే పోవు, కొన్ని వేరే వాళ్ళకి చెప్పుకుంటే పోవు. ప్రార్థనలో నువ్వు ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసినప్పుడు దేవుణ్ణి గ్రహింపిస్తాడు. నీ లైఫ్ ఇలా కాదు కదా నేను డిజైన్ చేసింది, నీ లైఫ్ నేను ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నువ్వేం చేయాలి, ప్రభా అలా ఉండాలని కోరుకుంటున్నావు కాబట్టి నన్ను ఆశ్రయించి నా సరిహద్దుని నువ్వు విశాలపరచు. ఎబ్బేసు వాక్యంలో ఉంది, ఎబ్బేసు చేసిన ప్రార్థన మనవి దేవుడు ఆలకించాడు. అంటే దేవుడు ఏం చేసి ఉంటాడు, ఎబ్బేసుకి ఆశ్రయించుంటాడు, సరిహద్దుని విశాలపరచుంటాడు, తన హస్తాన్ని తన మీద ఉంచి కీడు రాకుండా అతన్ని కాపాడుంటాడు. అంటే దేవుడు అన్నీ చేస్తుంటాడు. కానీ అది అలా జరగాలని ఎబ్బేసుకి ఎవరు చెప్పారంటే, తను దేవునితో సహవాసంలోకి వెళ్ళినప్పుడు, ప్రార్థనలో ఒక ఉన్నతమైన అనుభవంకి వెళ్ళినప్పుడు ఎబ్బేసు గ్రహించాడు, నేను ఉండాల్సింది ఈ లెవెల్ కాదు,
ఈ వేదన అనేది తరతరాలుగా మా కుటుంబం నుండి వస్తుంది, ఇది ఇక్కడితో ఆగిపోవాలి. ఇక్కడితో ఆగిపోవాలంటే దేవుడు నన్ను ఆశ్రయించాలి. ఇక్కడితో ఇది ఆగిపోవాలంటే దేవుడు నా సరిహద్దు విశాలపరచాలి. ఇక్కడితో ఇది ఆగిపోవాలంటే దేవుడు తన హస్తాన్ని నా మీద ఉంచి నాకు కీడు రాకుండా చేయాలి. తన ప్యాటర్న్ ఏంటో ఎబ్బేజ్ గ్రహించాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యవిచ్చు, ఇట్ యాడ్స్ నో సారో టు ఇట్. ప్రతి వేదన అంట దేవుని ఆశీర్వాదం కొట్టేస్తుందంట. జీవితంలో ప్రతి వేదన, గతంలో నుండి నీకు వచ్చిన ప్రతి వేదన అది బ్రేక్ అవ్వాలంటే ఎబ్బేజ్ ఒక ప్యాటర్న్ చెప్తున్నాడు. నువ్వు ఎబ్బేజ్ ప్యాటర్న్ కూడా నువ్వు ఫాలో అవ్వచ్చు. అదేంటో తెలుసా? ప్రభా, నువ్వు నన్ను ఆశ్రయించి నా సరిహద్దుని నువ్వు విశాలపరిచావంటే ఇప్పటి వరకు నన్ను అవమానించిన వాళ్ళందరూ, తక్కువగా చూసిన వాళ్ళందరూ సహోదరులో ఘనమైన వాడని నన్ను పిలుస్తారు, నా గురించి చెప్పుకుంటారు. అప్పుడు నీ నామానికి మహిమ వస్తుంది. నా కుమారులు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, ముని మనవళ్ళు వేదన గురించి ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకో తెలుసా? నా బ్లడ్ లైన్లో, నా రక్తం ద్వారా వచ్చే వారసత్వంలో నువ్వు వేదన అనే కాడిని నువ్వు విరగొట్టి నువ్వు ఆశీర్వాదం అనే కాడిని నువ్వు పెట్టావు. కాబట్టి అబ్బేజ్ డిసైడ్ అయ్యాడు, నేను ఈ లెవెల్లో ఉండను, నాకు ఇది జరుగుతూనే వస్తుంది. మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి చెప్తాను, ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళినా వేదనేరా, నీ పేరే వేదన అంటుంది. అబ్బేజ్ ఏమన్నాడు? డిసైడ్ అయ్యాడు, లేదు దేవుడు నన్ను ఇలా చూడట్లా, దేవుని బ్లూ ప్రింట్ ఏంటి నా పట్ల, నేను ఆశ్రయించబడి నేను సహోదరులో ఘనమైన వాడి కావాలి. అది ఎట్లా వస్తుంది తెలుసా? నువ్వు దేవునితో సహవాసం చేసకుంది ఆయన నీకు చూపిస్తూ ఉంటాడు. నీ లైఫ్ ఇది కాదు. చాలామంది జీవితంలో ఒక అసంతృప్తిలో మిగిలిపోతారు విశ్వాసులు. ఎందుకో తెలుసా? వాళ్ళ లోపల దేవుడు చాలా సామర్థ్యం పెట్టాడని తెలుసు, అది ఎలా బయటికి తీసుకురావాలో తెలియదు. ఈ రెండింటిని కవర్ చేసేది ఏంటో తెలుసా? దేవునితో నీకుండే సహవాసం. హల్లెలూయా. ఈ సంవత్సరం యూ నీడ్ టు బ్రేక్ ఫోర్త్ ఆన్ ఎవ్రీ సైడ్ అండ్ సీ యువర్ పొటెన్షియల్ బీయింగ్ ఫుల్ఫిల్. దేవుడు నిన్ను ఎక్కడ దాకా పిలిచాడు. మేబీ 2025లో దేవుడు నీకు ఆల్రెడీ కొన్ని సిద్ధపరచి ఉంటాడు, జగత్ పునాది వేయబడక ముందే. హల్లెలూయా. నువ్వేం చేయాలి? విశ్వాసంతో నువ్వేం చేయాలి? ప్రభా, నేను ఈ స్థాయి కాదు ఆత్మీయంగా, నేను నా సరిహద్దును విశాలపరిచావంటే, నువ్వు నన్ను ఆశ్రయించావంటే, ఈ వేదన అనే కాడి నా మీద నుండి నువ్వు కొట్టివేసావంటే, నువ్వు ఈ సంవత్సరం నా కోసం ఏమేం కలిగి ఉన్నావో వాటన్నిటినీ నేను తీసుకొని నీ నామ మహిమార్థమై నేను నిలబడతాను ప్రభా. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈ రోజుల్లో, రాబోతున్న రోజుల్లో దేవుని ఆశీర్వాదం లేకపోతే మనం నిలబడలేం. ఒకప్పుడు 20 ఏళ్ళ క్రితం నీ దగ్గర ఏం లేకపోయినా బ్రతకొచ్చు. ఈరోజు నువ్వు బతకలేవు. నీకేం కావాలి? దేవుని ఆశీర్వాదం కావాలి. దేవుని ఆశీర్వాదం నువ్వు అన్ని విషయాల్లో చూడాలంటే యూ నీడ్ టు ఎన్లార్జ్ యువర్ బోర్డర్, యూ నీడ్ టు ఎన్లార్జ్ యువర్ టెరిటరీ, యూ నీడ్ టు స్ట్రెచ్ ఫోర్త్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ యు ఆర్. దేవుడు నిన్ను ఎక్కడ దాకా పిలిచాడో అందులోకి నువ్వు విస్తరించడం, విశాలం అవటం చూడాలి. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేయబోతా ఉన్నారు ఈ సంవత్సరం? ఎంతమంది దేవుని కార్యాలని చూడబోతా ఉన్నారు? హల్లెలూయా. యెషయా గ్రంథం 10వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. మనందరూ తెలిసిన వాక్య భాగం 27వ వచనం. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. ఇట్ షల్ కమ్ టు పాస్ ఇన్ దట్ డే that his burden will be taken away from your shoulder and his yoke from your neck and the yoke will be destroyed because of the anointing oil. ఈ భాగాన్ని యెషయా ప్రవచిస్తూ ఉన్నప్పుడు, ఈ భాగాన్ని యెషయా రాస్తూ ఉన్నప్పుడు అష్షూరీల రాజు అయిన సన్హెరీబు వచ్చి యూదాని, ఇజ్రాయెల్ని బెదిరిస్తూ ఉండేవాడు. అప్పుడు యూదా మీద హిజ్కియా రాజుగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. యూదా, ఇజ్రాయెలు ఈ 2 ప్రాంతాలు ఎప్పుడైతే దేవుణ్ణి విడిచి విగ్రహారాధన వైపు తిరిగిందో, దేవుడు అష్షూరీల్ని వాడుకున్నాడు యూదాని, యెరూషలేముని శిక్షించడానికి. అంటే వాళ్ళు లైన్ తప్పారు, గాడిలో పెట్టడానికి దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత ఏమైందంటే అష్షూరీలు యూదాని, యెరూషలేముని భయపెడుతున్నారు, థ్రెటన్ చేస్తున్నారు, నాశనం చేస్తామని బెదిరిస్తున్నారు. వాళ్ళ టైం అయిపోయినా కానీ వాళ్ళు వెళ్ళిపోట్లా. దేవుడు
యెషయా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఏం చెప్తాను జాగ్రత్తగానండి. యెషయా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు చూస్తా ఉన్నాడు, ఇదేంటి ప్రభా, యూదా వాళ్ళని ఇజ్రాయెల్ వాళ్ళని నువ్వు గాడిలో పెట్టడానికి ఆత్మీయంగా వాళ్ళని వాడుకున్నావు, వాళ్ళ టైం అయిపోయింది, కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళమంటున్నారు, మొత్తాన్ని యెరూషలేము మొత్తాన్ని నాశనం చేస్తూ ఉంటున్నారు. 701 BCలో సెన్హెరీబు ఏం చేస్తాడంటే యెరూషలేంని నాశనం చేయాలి, సంపూర్ణంగా దాన్ని ముట్టడించాలి, సంపూర్ణంగా దాన్ని నాశనం చేయాలని ఒక పూనుకుంటాడు, ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాడు. ఆ ఫోర్స్తో వచ్చి యెరూషలేం మీద దాడి చేయాలని చూస్తాడు. కానీ దేవుడు ఆల్రెడీ యెషయాతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయాతో ఏం మాట్లాడుతున్నాడు? యెషయా చూస్తూ ఉన్నాడు ఆత్మీయంగా, ప్రభా వీళ్ళేంటి ఇంకా వెళ్ళట్లేదు, ఇంకా దాడి చేస్తున్నాడు ఏంటి, ఇంకా శత్రువు మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ దినమున నీ మెడ మీద నుండి ఆ కాడి తీసివేయబడదు. హల్లెలూయా. ద యోక్ షల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ నెక్. ఇంకా వాక్యంలో ఏమన్నది? నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడను, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడడం. దేవుడు ఏమంటున్నాడంటే ఇజ్రాయెల్ ప్రజలతో, యూదా ప్రజలతో, మీరు ఆత్మీయంగా ఎదిగి నా వైపు తిరిగి మీరు ఎప్పుడైతే నాలో ఉన్న బలాన్ని తీసుకోవటం మొదలు పెడతారు, నన్ను ఆధారం చేసుకొని జీవిస్తా, నేనిచ్చే బలాన్ని, నేనిచ్చే అధికారాన్ని, నేనిచ్చే శక్తిని తీసుకొని మీరు బలుస్తారో మీ మెడ మీద నుండి ఆ కాడి విరిగిపోయింది. And the yoke shall be destroyed because of the anointing. హల్లెలూయా. నీ రక్త సంబంధికులుండి వంశ పారంపర్యంగా నీ జీవితాల్లోకి ఏమేమి కాడులు వచ్చినాయో తెలియదు, అవి నిన్ను ముందుకెళ్లకుండా ఎక్కడెక్కడ పరిమితులు పెట్టేసి నిన్ను ఎక్కడెక్కడ ఆపేస్తున్నాయో తెలియదు, లేకపోతే ఎక్కడెక్కడ అవి శాపాలుగా మారి నిన్ను ఎదగనీయకుండా చేస్తున్నాయో దేవుడు యెషయాకి ఏం చెప్పాడు? అదే మనకి చెప్తా ఉన్నాడు. అదేంటంటే ఆయన అభిషేకం అంట ప్రతి కాడిని విరిచివేస్తుందంట. ఎందుకంటే నువ్వు బలుస్తా ఉన్నావు. నువ్వు బలిసినప్పుడు ఏంటంటే, నువ్వు స్ట్రాంగ్ అయినప్పుడు ఏంటంటే నీ మెడ మీద ఉన్న కాడి విరిగిపోయింది, నీ మెడ మీద ఉన్న లేమి అనే కాడి విరిగిపోయింది, నీ మెడ మీద ఉన్న అనారోగ్యం అనే కాడి విరిగిపోయింది, నీ మెడ మీద ఉన్న అప్పులు చేసే కాడి విరిగిపోయింది. హల్లెలూయా. దేవుడు యెషయాతో మాట్లాడట్లా, నేను తరిమేస్తాలే వాళ్ళని, రోజుకి ఒక్కొక్కడిని తరిమేస్తా, ఏంటి మీరు స్లోగా మళ్ళీ మీ ప్రాంతాన్ని ఆక్రమించుకోండి అని చెప్పట్లే దేవుడు. దేవుడే ఒక ప్యాటర్న్ ఇస్తున్నాడు వాళ్ళకి. అంటే మీరు బలవకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారో అన్ని సంవత్సరాలు అశ్షూరీయుల రాజు మిమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉంటాడు. కొన్ని వాటికి బ్రేక్ త్రూ ఎక్కడ వస్తే తెలుసా? నువ్వు స్పిరిచువల్గా క్షేమాభివృద్ధినంతా వాక్యం ద్వారా కట్టబడి ప్రార్థన యొక్క లోతులోకి వెళ్ళి స్టార్ట్ ఇంక్రీజ్. నీ సరిహద్దు విశాలపరచబడతాయి. నేను బాహ్యంగా మాట్లాడాను, ఆత్మీయంగా మాట్లాడతాను అంటే నువ్వేం చేస్తున్నావు? బలుస్తా ఉన్నా. యు స్టార్ట్ టు ఇంక్రీస్. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీస్. హల్లెలూయా. నువ్వు ఇంక్రీజ్ అయ్యేకుంది అప్పులు ఎట్లా తీర్చాలో నువ్వు ఆలోచించావు. ఎందుకని? నీకు తెలుసు నీ మెడ మీద నుండి అది బ్రేక్ అయిపోయిందని తెలుసు. నువ్వు ఆత్మీయంగా ఇంక్రీజ్ అయ్యకుంది నీకు తెలుసు. ఈ వ్యాధిని ఎట్లా జయించాలో నువ్వు ఆలోచించట్లేదు. ఎందుకంటే యు కమ్ టు నో దట్ ది యోక్ హ్యాస్ బ్రోకెన్. ఈ అనారోగ్యం అనే ఈ కాడి విరిగిపోయిందని నువ్వు బలిసినప్పుడు నువ్వు తెలుసుకుంటావు. ఇన్ఫ్యాక్ట్ అది నీ మెడ మీద నుండి పడిపోయేటప్పుడు నీకు అర్థమవుద్ది. ఎనిమిది నాతో ఉన్నారు. ఇంకొక భాగం చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడైతే ఏశావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడో ఇస్సాకు వద్ద నుండి, నాకు ఒక్క ఆశీర్వాదం కూడా లేడా అని ఇస్సాకుని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఇస్సాకు ఏం జవాబు ఇచ్చాడు? 27:40 ఆది కాండం. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగదు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడిని విరిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చేది. యాంప్లిఫైడ్ క్లాసిక్లో చూస్తే, బట్ ద టైమ్ షాల్ కమ్ వెన్ యూ విల్ గ్రో రెస్టివ్ అండ్ బ్రేక్ లూజ్ అండ్ యూ షాల్ టేర్ హిస్ యోక్ ఫ్రమ్ ఆఫ్ యువర్ నెక్. టైమ్ షాల్ కమ్ వెన్ యూ విల్ గ్రో రెస్టివ్. ఏశావు ఏమడుగుతున్నాడు? ఏశావు ఏమడుగుతున్నాడు? తండ్రి నాకు
ఒక ఆశీర్వాదం కూడా లేదా? ఇస్సాకు ఏం చెప్తున్నాడు? ఒక టైం వస్తుంది నీ లైఫ్లో, ఒక అసంతృప్తిలోకి నువ్వు వెళ్తావు. ఆ అసంతృప్తి ఏం చేస్తుందంటే నీ మీద ఉన్న కాడిని విరిచేసేటట్టు చేస్తుంది. లైఫ్లో స్పిరిచువల్గా అయినా ఫైనాన్షియల్గా అయినా ఎందులో అయినా నువ్వు రైజ్ అవ్వాలంటే ఒక అసంతృప్తి ఉంటుంది నీ లోపల. గొప్ప విషయం ఏంటో తెలుసా? అది నీకున్నది కాదు, కొన్నిసార్లు అది దేవుడు పెట్టింది. అది ఏం చేస్తుంది తెలుసా? నిన్ను నిద్రపోనేదు. అదేం చేస్తుంది తెలుసా? నిన్ను ప్రార్థన చేపిస్తుంది. అదేం చేస్తుంది తెలుసా? దేవుడు ప్రిపేర్ చేసిన లెవెల్కి నువ్వు వెళ్ళేంత వరకు నీ వెనక నుండి నీ ఒక శక్తిలాగా నిన్ను తోస్తూ ఉంటుంది. నువ్వు దాన్ని చూసినప్పుడు నిరాశ అని అనుకోకూడదు. నిరాశ ఏం చేస్తుంది? నిన్ను కిందకి లాగేస్తుంది. కానీ ఆత్మీయ అసంతృప్తి ఏం చేస్తుంది? నిన్ను మరలా బలిపీఠం దగ్గరికి వెళ్ళేటట్టు చేస్తుంది. ప్రభా, ఆ నమూనా నాకు కావాలి ఈ సంవత్సరం. ప్రభా, నేను గ్రో అవ్వాలి ఇయర్. నేను ఈ కాడిని బ్రేక్ చేయాలి ప్రభా. నా రక్త సంబంధికులు ఎవరిలో దేవుని ఆశీర్వాదాన్ని నేను సరిగ్గా చూడలా. ఆ కాడి నా బ్లడ్తో అది బ్రేక్ అవ్వాలి. అక్కడ నీకేం కలుగుతుంది తెలుసా? అసంతృప్తి కలుగుతుంది. సాకేమంటున్నాడు? ఆ దినమున నువ్వు తిరుగులాడుచుండగా. ఎందుకు తిరుగులాడుతున్నాడు ఏశావు? రెస్ట్ లేదు. ఏదో కావాలి, ఏదో జరగాలి, ఏదో అవ్వాలి, ఇది సరిపోవట్లా, ఇది చాలట్లా. మనం ఏం చేస్తాం తెలుసా? ఒకరోజు ప్రార్థన చేసి 4 రోజులు వదిలేస్తాం. అది కాదు. దట్ ఈస్ నాట్ ద ప్యాటర్న్. నువ్వు ప్రార్థనలో వెళ్ళే కొంది దేవుడు నీకు నమూనా ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను ఇలా చేస్తా అన్నప్పుడు, దేవుడు నిన్ను ఇక్కడ దాకా తీసుకెళ్తా అన్నప్పుడు యూ విల్ బికమ్ రెస్ట్లెస్ ఎట్ ఫస్ట్. అప్పుడు నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళటం మొదలు పెడతావు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడతావు. అప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకోవటం మొదలు పెడతావు. అప్పుడు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వటం మొదలు పెడతావు. అప్పుడు సజీవ యాగంగా నీ శరీరాన్ని, నీ సమస్తాన్ని, అది నీ ఆర్థిక విషయాలైనా, అది నీ జ్ఞానమైనా, అది నీ ఆరోగ్యమైన సమస్తం కూడా తీసుకెళ్ళి దేవుని బలిపీఠం మీద పెట్టడం మొదలు పెడతావు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కాడులన్నీ ఒక్క రోజులో, ఒక్క క్షణంలో విరిగిపోతాయి. హల్లెలూయా. దట్ స్టేటస్ నీడ్స్ టు చేంజ్. ఆత్మీయంగా మనం ఒక చోట ఆగిపోయి ఉన్నామంటే సంవత్సరాలు గతించే కొంది మనం ముందుకు వెళ్ళలేం. అందుకే ఆత్మీయంగా ఎప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉండాలి. పోరాటాలని దాటి వెళ్తూ ఉండాలి. పరిస్థితుల్ని జయిస్తా మనం ముందుకు వెళ్ళాలి. అది లేకపోతే మనం ఒక చోట ఆగిపోతాం. అక్కడ అపవాది మనల్ని లాక్ చేసి పడేస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము చిన్నప్పుడు ఒక ఊరిలో ఉండేవాళ్ళం. ఆ ఊరిలో పందులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి మా ఇంటి దగ్గరలో. సో ఈ పందులు పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదేంటి ఈ ఎగ్జాంపుల్ చెప్తాను అనుకోమని, జస్ట్ మంచిగా ఉంటుందని చెప్తున్నాను. ఈ పందులు పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వల తీసుకొస్తారు. వల తీసుకొచ్చి రోడ్డుకి అడ్డంగా వేస్తారు. అడ్డం వేసి ఆ పంది ఎక్కడ ఏ కంచెలో తిరుగుతున్నాయో ఒకటి దాని ఎమ్మడి పడతాడు. ఇంకో 10 మంది 4 రోడ్లు జంక్షన్లో నిలబడతారు. ఎందుకని? అది ఎటొచ్చినా వీళ్ళ నుండి తప్పించుకోకుండా ఫైనల్లో వాళ్ళలో చిక్కిద్దాం. సరే, మీరు ఎట్లా చెప్తున్నారు చూడకపోయినా చూసుంటారు కొంతమంది మేబీ. కానీ 1-2 సార్లు నేను పందుల్ని చూశాను. ఆ పందులు పందిలాగా ఉండవు కానీ ఎలుకబంటిలాగా ఉంటాయి. ఒకసారి ఒక పందిని చూశాను. ఎంత ఉంది అది, ఎలుకబంటిలాగా. వల దానికి సరిపోట్లా. వలలోకి వెళ్ళింది. ఇటు 4 అటు 4 పట్టుకొని ఉన్నారు. 4 ఇసిరేసి ఏమైంది? అది బలిసింది. నీ లైఫ్లో వచ్చే లిమిటేషన్స్ కూడా అంతే. అన్లెస్ యు గ్రో స్ట్రాంగ్, ఆత్మలో నువ్వు బలవకపోతే, శత్రువు పెట్టే పరిమితులు దాటి నువ్వు బయటకు రాలేవు. మనమేదో అభివృద్ధి చెందాలి, మనకేదో డబ్బులు కావాలి, మనమేదో చేయాలని కాదు. దేవుడు మన లోపల పెట్టిన సామర్థ్యం సంపూర్ణంగా బయటికి రాకపోతే ఏ ఉపయోగం లేకుండా భూమి మీద బతికి చచ్చిపోతాం మనం. ఎందుకని? మన గమ్యాల్లోకి మనం చేరిన వారుగా ఉండం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ నీ లోపల పెట్టాడు. నీకు ఒక నమూనా ఇస్తున్నాడు. ఇదిగో
నేను నిన్ను అలా చేయాలనుకుంటున్నాను, నా రాజ్యంలో ఇలా ఆశీర్వాద కారణంగా చేయాలనుకుంటున్నాను, నీ లైఫ్ని నేను ఇట్లా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను, నీ ఫైనాన్సెస్ నేను ఇలా బ్లెస్ చేయాలనుకుంటున్నాను. మనుషులు చూడాలి, హల్లెలూయా, మనుషులు చూడాలి, నీ మీద ఉన్న దేవుని ఆశీర్వాదాన్ని మనుషులు చూడాలి. నీకు దేవుడు చేసిన కార్యాలని మనుషులు చూసంట వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారంట. ఎందుకని? నీ మెడ మీద ఉన్న ప్రతి కాడి ఆయన విరగొట్టాడు కాబట్టి. హల్లెలూయా. ఈ సంవత్సరము మనం అన్ని వైపులా ఇంక్రీజ్ అవ్వాలంటే మన మెడ మీద ఉన్న కాడి విరిగిపోవాలి. అది విరగాలంటే యు నీడ్ టు గో డీప్ ఇన్ ప్రేయర్. హల్లెలూయా. ఎవరు ఆశపడతా ఉన్నారు, ఎవరు ఇష్టపడతా ఉన్నారు? ఈ సంవత్సరం ప్రార్థన యొక్క లోతులోకి వెళ్ళాలి. దేవుడు నన్ను తర్ఫీదు చేసి, దేవుడు నన్ను షేప్ చేసి, దేవుడు నన్ను ట్రైన్ చేసి, దేవుడు నాకు సమస్తమైన ఆయుధాలతో నన్ను నింపి, సమస్తమైన కృపలతో నన్ను నింపి, దేవుడు ఈ సంవత్సరము నన్ను ఒక చోట నిలబెట్టాలి. అక్కడ నిలబడినప్పుడు నేను చెప్తాను, ఇదిగో ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్, అత్యధికమైన వృద్ధిని నేను చూశాను. హల్లెలూయా. ఆత్మీయంగా ఎలా ఉంటుందంటే, నువ్వు ఆగిపోయావనుకో అక్కడే ఆగిపోతావు. నువ్వు ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తావు అనుకో, అప్పుడు థ్రిల్ ఉంటుంది. ఎంతమంది అవుతా ఉన్నారు? నాకున్న జాబ్ సరిపోతుంది, ఈఎంఐలు కట్టుకుంటున్నాను, నెల ఆఖరికి అంతా గడుస్తుంది. లేదు, నువ్వు అక్కడుంటే అక్కడే ఆగిపోతావు. నువ్వు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయి, దాన్ని దాటి ఆలోచించడానికి ప్రయత్నం చేయి. దేవుడు నా పట్ల ఇంతే నాకు కలిగి ఉంది, దేవుడు నన్ను ఎన్ని సంవత్సరాలు ఇదే పెయిన్లో ఉండమంటున్నాడా, ఇన్ని సంవత్సరాలు ఇదే బాధలో ఉండమంటున్నాడా, ఇన్ని సంవత్సరాలు ఇలా లిమిట్ చేసి పెట్టాలనుకున్నాడు దేవుడు. నీ చేతికి ఏం దొరుకుతున్నాయి అది కాదు, నీ లోపల ఏం జరుగుతుంది అది ప్రాముఖ్యం. నీ లోపల నువ్వు ఇంక్రీజ్ అవ్వాలి, నీ లోపల నీ స్పిరిట్ కట్టబడాలి, నీ లోపల నీ హార్ట్ దేవుని వాక్యంతో కట్టబడాలి. అప్పుడు ఇంక్రీజ్ని నువ్వు చూస్తావు. ఇంక్రీజ్ నువ్వు చూసినప్పుడు కొన్నిసార్లు మనుషుల మాటలు నీకేమనిపించవు. కొన్నిసార్లు నీకు విరోధంగా పోరాడే వాళ్ళు వాళ్ళే మూటములు సర్దుకొని వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? వాళ్ళేదో అన్నారని రోజులు ఆలోచిస్తా బాధపడవు. ఎందుకని? నువ్వు చిన్నపిల్లడివి కాదు. యు హావ్ బికమ్ స్ట్రాంగ్, యు హావ్ బికమ్ ఏ జాయింట్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. వాగ్దాన భూమిలో ఉన్న ఆ నెఫీల్ని జయించాలంటే నువ్వు ఒక ఆత్మీయ నెఫీల్డ్ అవ్వాలి మొదట. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుని శక్తితో వెళ్ళినప్పుడు నిన్ను చూసి వాళ్ళు తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. ఈ వాక్యం ఎందుకు చెప్తాను తెలుసా? ఈ సంవత్సరము ప్రార్థనలో ఒక లోతైన అనుభవంలోకి మనం వెళ్ళాలని. లైఫ్ని ఇక్కడితో వదిలేద్దామా? బాగానే ఉంటుంది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మనం సర్వైవ్ అవ్వలేం. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లైఫ్ అంటే. చాలామంది అనుకున్నా ఈరోజు ప్రార్థన చేసుకోకపోయినా పర్లేదు, దేవుని చిత్తానుసారంగా జీవించకపోయినా పర్లేదు. వాక్యం ఏం చెప్తుంది? దుర్దినాలు అంటే ఉంటాయి, నీకు బ్యాడ్ డేస్ అనే ఉంటాయి. వాక్యం చెప్తుంది అన్ని రోజులు ఒకేలా ఉండవు. హలో, ఆపత్కాలమందు అపవాదినంట ఎదిరించడానికి నువ్వేం చేయాలంట? దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించి ఉండాలంట. అంటే ఎనిమి ఎప్పుడు ఏం చేస్తాడు నీకు తెలియదు. ఎనిమిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం ఉంది. కానీ ఆ ఆపద్దినం వచ్చినప్పుడు నువ్వు నిలబడాలంటే యు నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ యువర్ స్పిరిట్, యు నీడ్ టు బి ప్రిపేర్డ్ ఇన్ యువర్ స్పిరిట్. ఈ సంవత్సరం ఏది వచ్చినా నువ్వు నిలబడి ఉండాలంటే యు నీడ్ టు ప్రిపేర్, యు నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ యువర్ స్పిరిట్. అది రాకముందే నువ్వు ఎక్స్పాండ్ అయి ఉన్నావా? అది వచ్చినప్పుడు దాని కాడిని నీ మీద వేయలేదు. హల్లెలూయా. నెక్స్ట్ 5 yearsలో 10 yearsలో 15 yearsలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటుంది. మేబీ నువ్వు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే 10 కోట్లు 15 కోట్లు చెప్తారు నెక్స్ట్ 5 to 10 yearsలో. ఎందుకని? కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు సర్వైవ్ అవ్వాలంటే ఎబ్బేజ్ ఏం గ్రహించాడో నువ్వు గ్రహించాలి. ప్రభా, నీ ఆశీర్వాదం నా మీద ఉండాలి. నీ ఆశీర్వాదం నా మీద ఉంటే నువ్వు నా సరిహద్దును విశాలపరిస్తే ఎలాంటి పరిస్థితులు అయినా నేను నిలబడగలుగుతాను. నీకోసం రాజీ పడకుండా నీ కోసం నేను నిలబడతాను. నువ్వు రాజీ పడ్డావనుకో బలం పోయిద్ది. సంసోన్ ఏం చేశాడు? దామ్మా హెయిర్ కటింగ్ చేసుకో అన్నాడు. ఏమైంది? లెగుద్దామని చూస్తే గ్లూకోజ్ తాగిన తర్వాత వచ్చే పవర్ రావట్లా. స్పిరిట్స్ ఏం చేస్తాయి తెలుసా?
బయట ఉన్న చీకటి ఆత్మలు ఏం చేస్తాయి? నిన్ను రాజీ పడేటట్టు చేస్తాయి. నీ ఎప్పుడు తప్పు చేయాలా, నువ్వు ఎప్పుడు వేదనలోకి వెళ్ళాలా, ఎప్పుడు బలహీనతలో పడిపోయాలి, అవి నమూనాలు ప్రిపేర్ చేసి ఉంటాయి. నువ్వు ఆ నమూనాలు దాటి రావాలంటే పరిశుద్ధాత్మ పరలోకం నుండి ఇచ్చే నమూనాను నువ్వు తీసుకోవాలి. యూనిట్ సీ డీప్, లోతుగా నువ్వు చూడటం నేర్చుకోవాలి. ఎబ్బేస్ అది చేశాడు. తన వంశావళినే మార్చుకున్నాడు. తన వంశం అంతా కూడా ఎబ్బేసిని బట్టి ఆశ్రయించబడింది. హల్లెలూయా. దేవుడు అలాంటి వాళ్ళని ఈ సంఘంలో ఆయన లేపిన గాక. నిన్ను బట్టి, నీ మనవలు మనవరాలు, ఆ తర్వాత వచ్చే సంతానం కూడా నిన్ను బట్టి వాళ్ళు దేవుని యొక్క రక్షణలో నిలబడి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఈ చెడిపోయిన ప్రపంచంలో, ఈ పాడైపోతున్న ప్రపంచంలో వారు దేవుని కోసం నిలబడి దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని రక్షణను వారి లోకానికి చూపించేవారిగా వారు అవుదురుగాక. టు గో డీప్ ఇన్ ప్రేయర్. ఈ సంవత్సరం ప్రార్థన యొక్క లోతులోకి మనం వెళ్ళాలి. నువ్వు దేవునితో చెప్పాలి, ప్రభా 5 years నుండి ఇదే కండిషన్ ఫైనాన్షియల్గా, నేను ఒప్పుకోను ప్రభా, నువ్వు నాకేదో ఒకటి చేయాలి. ఆ వ్యక్తి యాకోబు ఏం చేస్తున్నాడు? ప్రభా లాభాన్ని ప్రతిసారి జీతం ఇస్తున్నాడు కానీ మారుస్తున్నాడు. యాకోబు దేవుని అడుగుతున్నాడు, ప్రభా ఒక్క దెబ్బ కొడతాను, నేను ఇప్పుడు వరకు నాకు జరిగిన అన్యాయం అంతా ఒక్క షాట్తో నేను కవర్ చేసుకోవాలి ప్రభా అన్నాడు. యాకోబు ప్రార్థన చేశాడు. దేవుడు ఒక విజన్ చూపించాడు, అంతే. ఆ బ్లూ ప్రింట్ని అక్కడ గుద్దాడు వెళ్ళి. నువ్వు 20 years 30 yearsలో చేయని దేవుడు 1 dayలో చేయగలుగుతాడు. 20 yearsగా యాకోబు చేయలేకపోయాడు. 20 సంవత్సరాలు కష్టపడుతున్నాడు. 1 miracle, 1 short of financial blessing. వెనకాల మందల్ని, మేకల్ని, అవునా భార్యల్ని అందరిని వేసుకొని దర్జాగా వెళ్తున్నాడు. 20 years సఫరింగ్ has to come to an end. నీ ప్యాటర్న్ ఏంటో నువ్వు ఐడెంటిఫై చేయి. హోలీ స్పిరిట్కి రెస్ట్ ఇవ్వకు. పరిశుద్ధాత్మదేవా నాకు చెప్పు, నాకు సహాయం చేయి, నా కనులు తెరువు, నాకు వాక్యాన్ని బయలుపరచు. ఎంతమంది ఆ డిజైర్తో ఉన్నారు ఈ సంవత్సరం ఎక్స్పాండ్ అవ్వాలి? మీరు ఎక్కడున్నారు అక్కడ కళ్ళు మూసుకుంటారు.